I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 5, Electrochemistry 2. In this video, here the topics discussed are determination of EMF of a cell, applications of EMF measurements. First of all, we see about determination of EMF of a cell. The EMF of a cell cannot be determined directly by a voltmeter because the latter draws an appreciable current from the cell. సో ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ని మనము డైరెక్ట్గా డిటర్మైన్ చేసుకోలేము బై యూజింగ్ వోల్ట్మీటర్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా ఒక సెల్ యొక్క ఈఎంఎఫ్ని డిటర్మైన్ చేసుకోలేము. ఎందుకు అంటే మనకు అక్కడ ఏమవుతుంది అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ది అప్రిషియబుల్ కరెంట్ని సెల్ నుంచి ఆ వోల్ట్మీటర్ అనేది డ్రా చేసేస్తుంది కాబట్టి మనం వోల్ట్మీటర్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా సెల్ ఈఎంఎఫ్ని డిటర్మైన్ చేసుకోలేము. దిస్ చేంజెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ అరౌండ్ ద ఎలక్ట్రోడ్స్ విచ్ ఇన్ టర్న్ విల్ చేంజ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉన్న ఎలక్ట్రోడ్స్ దగ్గర కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ చేంజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకున్న సెల్ యొక్క ఈఎంఎఫ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. Secondly, when a large current flows in it, a part of the potential is used in overcoming the internal resistance of the cell. ఇంకా సెకండ్లీ ఏంటి అంటే మనము ఏదైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని కనుక ఫ్లో చేసామనుకోండి సెల్ నుంచి ఏమవుతుంది అంటే ఏ పార్ట్ ఆఫ్ ది పొటెన్షియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓవర్కమింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్. సో సమ్ పార్ట్ ఆఫ్ ది పొటెన్షియల్ అనేది దేనికి యూజ్ అవుతుంది, ఇక్కడ ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేయడానికి కొంత పార్ట్ అనేది యూజ్ అయిపోతుంది. కాబట్టి దేర్ఫోర్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ షుడ్ బి మెజర్డ్ అండర్ కండిషన్స్ వెన్ ప్రాక్టికల్లీ నో కరెంట్ ఫ్లోస్ విచ్ ఈస్ డన్ బై యూజింగ్ ఏ పొటెన్షియోమీటర్. సో మనం ఇక్కడ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ని ఎప్పుడు మెజర్ చేసుకోవాలి అంటే ఎలాంటి కండిషన్స్లో మెజర్ చేస్తాము అంటే అక్కడ మనకి ప్రాక్టికల్గా కరెంట్ ఫ్లో అనేది ఏమి ఉండకూడదు అనమాట. సో అలా కరెంట్ ఫ్లో అనేది ఏమి లేకుండా ఉన్నప్పుడే మనము ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ని మెజర్ చేయగలం. సో అలా కరెంట్ అనేది ఏమి ఫ్లో అవ్వకుండా ఉండాలి అంటే దేన్ని యూజ్ చేసుకుని మనం మెజర్ చేయగలము ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ని అంటే బై యూజింగ్ పొటెన్షియోమీటర్. సో పొటెన్షియోమీటర్ని యూజ్ చేసుకుని మనము ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ని మెజర్ చేసుకోగలం. The principle underlying the method is the use of another cell which opposes the EMF to be measured until the two EMFs are equal, at which stage there is no net flow of current in the circuit. సో మెయిన్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈ మెథడ్లో మనము అనదర్ సెల్ అంటే ఇంకొక సెల్ తీసుకుంటాం అనమాట. ఆ సెల్ ఏం చేస్తుంది, ఈఎంఎఫ్ మనం ఏదైతే ఈఎంఎఫ్ని మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ ఈఎంఎఫ్ని అపోజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఆ రెండు ఈఎంఎఫ్స్ కూడా ఈక్వల్ అవుతాయో ఆ స్టేజ్ దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఆ సర్క్యూట్ నుంచి కరెంట్ ఫ్లో అనేది ఏమీ కూడా ఉండదన్నమాట. సో ఆ స్టేజ్ దగ్గర మనము సెల్ నుంచి మనకి కరెంట్ ఫ్లో అనేది ఏమి లేకుండా చేసుకుంటాం. అంటే రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని ఈక్వల్ చేసుకుని కరెంట్ ఫ్లో అనేది ఏమి లేకుండా చేస్తున్నాం సర్క్యూట్లో. The apparatus consists of a uniform wire AB of high resistance. సో మనం ఇక్కడ పొటెన్షియోమీటర్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. మెజర్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ యూజింగ్ పొటెన్షియోమీటర్. సో పొటెన్షియోమీటర్ని యూజ్ చేసుకుని ఈఎంఎఫ్ని మెజర్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే సర్క్యూట్ అరేంజ్మెంట్ అనమాట ఇది. సో ఈ apparatusలో ఏమేమి ఉంటున్నాయి, ఫస్ట్ ఒక యూనిఫామ్ వైర్ని తీసుకున్నాము. ఏబి అనే యూనిఫామ్ వైర్ హ్యావింగ్ హై రెసిస్టెన్స్ ఉన్న ఒక వైర్ని తీసుకుంటున్నాం. దాన్ని ఏబి అనేసి నేమింగ్ ఇచ్చుకున్నాం. ద టూ ఎండ్స్ ఆఫ్ దిస్ potentiometric wire are connected to a storage battery C which has a constant and larger EMF than that of the cell under test X. సో ఈ పొటెన్షియోమెట్రిక్ వైర్ యొక్క టూ ఎండ్స్ని కూడా మనము దేనికి కనెక్ట్ చేస్తున్నాము, ఒక స్టోరేజ్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాం. ఆ స్టోరేజ్ బ్యాటరీకి నేమ్ ఏమి ఇచ్చాము అంటే సి అనేసి అనుకుంటున్నాము. సో ఆ బ్యాటరీకి కాన్స్టెంట్ ఇంకా లార్జ్ ఈఎంఎఫ్ ఉంటుంది దాన్ దట్ ఆఫ్ ది సెల్ అండర్ టెస్ట్. మనం ఏ సెల్ యొక్క ఈఎంఎఫ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో ఆ సెల్ని ఎక్స్ అని అనుకుంటే ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ కన్నా మనం తీసుకునే స్టోరేజ్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎక్కువగా ఉండేలాగా తీసుకోవాలన్నమాట. The cell X is put in the
circuit by connecting its positive end to A and the other end to a sliding contact S through the galvanometer G. సో ఈ సెల్ ని మనం ఏం చేస్తున్నామంటే సర్క్యూట్ లో పెట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఆ సెల్ యొక్క పాజిటివ్ ఎండ్ ని ఏ కి కనెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ నెగిటివ్ ఎండ్ వచ్చి ఒక స్లైడింగ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాం, ఎస్ అనే స్లైడింగ్ కాంటాక్ట్, దాన్ని యూజ్ చేసుకుని గాల్వనోమీటర్ కి కనెక్ట్ చేస్తున్నాము, జీ అనే గాల్వనోమీటర్ కి. సో గాల్వనోమీటర్ ని జీ అని అంటున్నాం ఇక్కడ. సో దీని హెల్ప్ తోటి ఇక్కడ మనము ఈ వైర్ కి కనెక్ట్ చేస్తున్నాం. The sliding contact is moved along AB till galvanometer shows no deflection. సో ఇక్కడ మనము ఈ స్లైడింగ్ కాంటాక్ట్ కి అరేంజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము అంటే ఈ కాంటాక్ట్ ఎస్ అనే దాన్ని ఏబి వైర్ మీద యూనిఫామ్ గా స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తాం. మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి గాల్వనోమీటర్ లో నో డిఫ్లెక్షన్ మీన్స్ నల్ డిఫ్లెక్షన్ చూపిస్తుందో ఆ పాయింట్ ని నోట్ చేసుకుంటాం అన్నమాట. లెట్ దిస్ పాయింట్ బి ఎస్, దెన్ ద డిస్టెన్స్ ఏఎస్ ఈజ్ మెజర్డ్ అని చెప్తాం. సో ఎక్కడైతే నల్ డిఫ్లెక్షన్ చూపిస్తుందో ఆ పాయింట్ ని నోట్ చేసుకుంటున్నాము. ఆ పాయింట్ ఏమనుకుంటున్నాం, ఎస్ అని అనుకుంటున్నాం. అనుకుని ఏ నుంచి అక్కడ మనకి ఎస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏఎస్ ని మెజర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ AS is measured. At this stage, the EMF of the cell X is proportional to the distance AS. సో ఈ స్టేజ్ దగ్గర ఏమవుతుంది అంటే సెల్ యొక్క ఈఎంఎఫ్ అంటే మనం ఇక్కడ ఎక్స్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే ఆ డిస్టెన్స్ మనం మెజర్ చేసిన డిస్టెన్స్ ఏఎస్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏఎస్ అనేసి రాస్తాం. దీని ఈక్వేషన్ 1 అనేసి అనుకుంటున్నాము. నౌ సెల్ ఎక్స్ is replaced by a standard cell Y whose EMF is known. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఎక్స్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ని మెజర్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సెల్ ఎక్స్ ని రీప్లేస్ చేస్తున్నాం ఒక స్టాండర్డ్ సెల్ వై అనే స్టాండర్డ్ సెల్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. సో స్టాండర్డ్ సెల్ అనుకుంటున్నాం కాబట్టి దాని ఈఎంఎఫ్ అనేది ఆల్రెడీ మనకి తెలుస్తుంది. ద స్లైడింగ్ కాంటాక్ట్ ఈజ్ మూవ్డ్ అగైన్ ఆన్ ది వైర్ till galvanometer shows no deflection. Let this point be S dash and thus the distance A S dash is measured. సో ఇప్పుడు ఆ స్లైడింగ్ కాంటాక్ట్ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇందాక మూవ్ చేసుకున్నట్టుగానే ఆ ఏబి వైర్ మీద స్లోగా మూవ్ చేస్తాం. ఎప్పటి వరకు అట్లా మూవ్ చేస్తూ ఉంటాము అంటే మళ్ళీ మనకి గాల్వనోమీటర్ లో నల్ డిఫ్లెక్షన్ కనిపించేంత వరకు కూడా దాన్ని మూవ్ చేసుకుంటాం. సో నల్ డిఫ్లెక్షన్ చూపించిన తర్వాత గాల్వనోమీటర్ ఆ పాయింట్ ని నోట్ చేసుకుంటున్నాము. ఆ పాయింట్ ఏమనుకుంటున్నాం ఇప్పుడు ఎస్ డాష్ అనేసి అనుకుంటున్నాం. సో ఏ నుంచి ఎస్ డాష్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నాం, దాన్ని ఏఎస్ డాష్ అంటున్నాం. నౌ ఈఎంఎఫ్ ఆఫ్ వై ఈజ్ ప్రపోర్షనల్ టు ఏఎస్ డాష్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్న స్టాండర్డ్ సెల్ వై ఉంది కదా, ఆ వై యొక్క ఈఎంఎఫ్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే ఏఎస్ డాష్ కి డిస్టెన్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దీని ఈక్వేషన్ 2 అనేసి అనుకుంటున్నాం. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ 1, 2 నుంచి మనం ఎట్లా రాసుకుంటున్నాము అంటే EMF of x by EMF of y is equal to AS by AS dash. సో దీన్ని 1/2 చేస్తున్నాము, చేసినప్పుడు ఇట్లా వస్తుంది. సో దీని నుంచి ఈఎంఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎట్లా వస్తుంది అంటే therefore ఈఎంఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ బై ఏఎస్ డాష్ ఇంటూ ఈఎంఎఫ్ ఆఫ్ వై అనేసి రాసుకుంటాం. ఇట్లా మనము ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ని డిటర్మైన్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్. సో దీంట్లో మనకి ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ యొక్క అప్లికేషన్స్ లో ఇక్కడ ఏంటి మనం చూస్తుంది అంటే సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ యొక్క సాల్యుబిలిటీని మనకి అప్లికేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ లో తీసుకుంటున్నాము. అదేంటో చూద్దాం. ద సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఏ sparingly soluble salt can be easily determined by measuring EMF of suitable concentration cells. సో సాల్యుబిలిటీ ఇంకా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తీసుకుంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ని ఈజీగా డిటర్మైన్ చేసుకుంటాం. ఎట్లా అంటే బై మెజరింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ సూటబుల్ కాన్సన్ట్రేషన్ సెల్స్. మనం తీసుకున్న సూటబుల్ కాన్సన్ట్రేషన్ సెల్స్ తీసుకుని దాని ఈఎంఎఫ్ ని మెజర్ చేయడం ద్వారా మనం ఈజీగా స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని ఇంకా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ని డిటర్మైన్ చేసుకోగలం. కన్సిడర్ ఏ sparingly soluble salt
విజ్ AgCl. సో మనం ఇక్కడ ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ని కన్సిడర్ చేసుకుంటున్నాము. అదేంటి అంటే AgCl అనే సాల్ట్ తీసుకుంటున్నాం. ద సాల్ట్ గోస్ ఇంటూ సొల్యూషన్ టు ఏ వెరీ స్మాల్ ఎక్స్టెంట్. సో ఈ సాల్ట్ అనేది మనకి సొల్యూషన్ లో చాలా స్మాల్ ఎక్స్టెంట్ మాత్రమే వెళ్తుంది అనమాట. అంటే చాలా వెరీ స్మాల్ అమౌంట్ మాత్రమే డిజాల్వ్ అవుతుంది. బట్ ద అమౌంట్ ఆఫ్ ది సాల్ట్ విచ్ డిజాల్వ్స్ గెట్స్ ఫుల్లీ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్. కానీ ఎంత అమౌంట్ డిజాల్వ్ అయినా ఆ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది అమౌంట్ డిజాల్వ్ అవుతుందని చెప్తున్నాం కదా, ఆ అమౌంట్ ఎంత డిజాల్వ్ అయిందో అది మొత్తం కూడా మనకి కంప్లీట్ గా అయాన్స్ కింద డిసోసియేట్ అయిపోతుంది. దీస్ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కండక్టివిటీ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్. సో ఈ అయాన్సే మనకి కండక్టివిటీని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో సిల్వర్ క్లోరైడ్ యొక్క కండక్టివిటీకి ఈ అయాన్సే రెస్పాన్సిబుల్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే అయాన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ షో కండక్టివిటీ. ఇలాగే మనము ఏదో అయినా అనదర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ తీసుకున్నా కూడా దాని కండక్టివిటీ కూడా అట్లా ఉండే అయాన్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతాయి. ఫర్ డిటర్మైనింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ బై EMF మెథడ్ ద ఫాలోయింగ్ సెల్ ఈస్ కన్స్ట్రక్టెడ్. సో మనం ఇక్కడ తీసుకున్న సిల్వర్ క్లోరైడ్ యొక్క సాల్యుబిలిటీని డిటర్మైన్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ EMF మెథడ్ మనం ఒక సెల్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఆ సెల్ ఏంటి అంటే దిస్ ఈస్ ద సెల్. సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాం. సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకుని ఇక్కడ మనం 0.01 నార్మల్ KCl సొల్యూషన్ లో డిప్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొక సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకుని దాన్ని 0.01 నార్మల్ AgNO3 సొల్యూషన్ లో డిప్ చేస్తున్నాము. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ని కూడా మనము ఒక సాల్ట్ బ్రిడ్జ్ ని యూజ్ చేసుకుని కనెక్ట్ చేస్తున్నాం. ఇట్లా మనం ఒక సెల్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ద సాల్ట్ బ్రిడ్జ్ విచ్ కనెక్టెడ్ ద 2 హాఫ్ సెల్స్ కంటైన్స్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ అమోనియం నైట్రేట్. ఇక్కడ మనం యూజ్ చేసిన సాల్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అందులో ఏముంటుందంట, సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ అమోనియం నైట్రేట్ అనేది ఉంటుంది. సో దాన్ని తీసుకుని మనము ఈ 2 హాఫ్ సెల్స్ ని కూడా కనెక్ట్ చేసుకుంటున్నాం. One of the silver electrodes is placed in contact with 0.01 నార్మల్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. సో ఒక సిల్వర్ ఎలక్ట్రోడ్ అనేది దేంట్లో ప్లేస్ చేసుకుంటున్నాము, 0.01 నార్మల్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ లోకి ప్లేస్ చేసుకుంటున్నాం. ఇక్కడ సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకుని 0.01 నార్మల్ AgNO3 లో డిప్ చేసుకుంటున్నాం. ద అదర్ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ 0.01 నార్మల్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్. అనదర్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తున్నాము, 0.01 నార్మల్ KCl సొల్యూషన్ లోకి డిప్ చేసుకుంటున్నాం. దీస్ 2 సొల్యూషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ సాల్ట్ బ్రిడ్జ్. ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ 2 సొల్యూషన్స్ ని కూడా ఒక సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేసుకుని కనెక్ట్ చేస్తున్నాం. ఏ డ్రాప్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఈజ్ యాడెడ్ టు పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. A small amount of silver chloride is formed which is sufficient to give its saturated solution. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇట్లా ఒక సెల్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత స్మాల్ అమౌంట్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ని తీసుకొచ్చి KCl సొల్యూషన్ కి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సిల్వర్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అయ్యేది కూడా చాలా స్మాల్ అమౌంట్ లోనే ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన స్మాల్ అమౌంట్ ఆఫ్ సిల్వర్ క్లోరైడే మనకి సరిపోతుంది సాచురేటెడ్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం. ద సెల్ సో ఫార్మ్డ్ ఈజ్ ఏ కాన్సన్ట్రేషన్ సెల్ విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ అయాన్స్. సో ఇలా ఫామ్ అయిన సెల్ ని మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే కాన్సన్ట్రేషన్ సెల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ అయాన్స్. వి సీ దట్ ఫస్ట్ one silver electrode is in contact with 0.01 normal silver nitrate or 0.01 normal Ag plus ions. It is assumed that silver nitrate is completely ionized. సో ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ సెల్ కన్స్ట్రక్షన్ దగ్గర చెప్పుకున్నదే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఒక సిల్వర్ ఎలక్ట్రోడ్ ని దేంట్లో కాంటాక్ట్ లో ఉండేలాగా పెట్టుకున్నాము, 0.01 నార్మల్ సిల్వర్ నైట్రేట్ తోటి కాంటాక్ట్ లో ఉండేలాగా పెట్టుకున్నాం. లేదు అంటే 0.01 నార్మల్ సిల్వర్ అయాన్స్ తోటి కాంటాక్ట్ లో ఉండేలాగా పెట్టుకుంటున్నాం. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ సిల్వర్ నైట్రేట్ ఈస్ కంప్లీట్లీ అయోనైజ్డ్. సో ఇక్కడ మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే మనం తీసుకున్న సిల్వర్ నైట్రేట్ అనేది కంప్లీట్ గా అయోనైజ్ అయిపోయింది అనేసి తీసుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ద అదర్ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్. సో మనం తీసుకున్న సెకండ్ సిల్వర్ ఎలక్ట్రోడ్ దేంతో కాంటాక్ట్ లో ఉంటుంది అంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్ తోటి కాంటాక్ట్ లోకి ఉంటుంది. AgCl ప్రొవైడ్స్ వెరీ ఫ్యూ Ag ప్లస్ అయాన్స్. The molar concentration of Ag plus ions in AgCl is unknown and is to be found. సో మనకి ఇక్కడ KCl సొల్యూషన్ లో AgNO3
యాడ్ చేయడం వల్ల ఫార్మ్ అయిన ఏజీసీఎల్ అనేది చాలా స్మాల్ అమౌంట్‌లో ఉంటుంది కాబట్టి అదేం చేస్తుంది ఫ్యూ అయాన్స్‌ని ఇస్తుంది ఏజీ ప్లస్ అయాన్స్‌ని. సో, ద మోలార్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ ఇన్ ఏజీసీఎల్ ఈజ్ అన్నోన్. మనకిక్కడ ఏజీసీఎల్‌లో ఉన్న ఏజీ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది తెలీదు. దాన్నే మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ద ఈఎంఎఫ్ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఈజ్ evidently due to Ag plus ion concentration. Let this concentration be C. సో ద ఈఎంఎఫ్ తీసుకుంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అనేది ఎట్లా వస్తుంది అంటే డ్యూ టు ఏజీ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. మనకి ఇక్కడ ఏజీసీఎల్లోని ఏజీ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టే మనకు ఆ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ యొక్క ఈఎంఎఫ్ని మనకి వస్తుంది అనమాట. సో ఆ కాన్సన్ట్రేషన్ మనం ఏమనుకుంటున్నాము అంటే సి అనేసి అనుకుంటున్నాం. లెట్ దిస్ కాన్సన్ట్రేషన్ బి సి. Assuming the activity coefficient to be unity, the EMF of the cell is given by. సో ఇక్కడ మనం ఏం అనుకుంటున్నాము అంటే యాక్టివిటీ కోఎఫిషియంట్ 1 అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో అలా తీసుకున్నప్పుడు ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు 0.0591 ఇంటూ లాగ్ ఆఫ్ 0.01 బై సి ఎట్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇలా మనకి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ని రాసుకుంటాం. దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. హియర్ సి ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ ఫ్రమ్ ఏజీసీఎల్. ఇక్కడ సి అనేది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్. సో ఆ ఏజీ ప్లస్ అయాన్స్ ఎక్కడి నుంచి వచ్చినవి అంటే ఏజీసీఎల్ నుంచి వచ్చిన ఏజీ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్. The EMF of cell can be measured potentiometrically. This gives the conductivity of the sparingly soluble silver chloride. సో మనం EMF of the cell ని ఎలా మెజర్ చేసుకుంటాము అంటే పొటెన్షియోమెట్రికల్లీ. పొటెన్షియోమెట్రీ మెథడ్ ని యూజ్ చేసుకుని సెల్ యొక్క EMF ని మెజర్ చేసుకుంటున్నాము. సో దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే కండక్టివిటీ ఆఫ్ ది స్పేరింగ్లీ సాల్యుబుల్ సిల్వర్ క్లోరైడ్ అనేది వస్తుంది. ఇన్ ద సేమ్ వే ద కండక్టివిటీ ఆఫ్ ఎనీ అదర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ కెన్ బి డిటర్మైన్డ్. సో ఇదే వేలో మనము ఇంకొక ఏదైనా స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ తీసుకుంటే దాని యొక్క కండక్టివిటీని కూడా డిటర్మైన్ చేసుకోగలం. ఫ్రమ్ రిలేషన్ 1 ద వాల్యూ ఆఫ్ సి కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇఫ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈజ్ నోన్. సో మనకి ఈక్వేషన్ 1 నుంచి ఏం తెలుస్తుంది అంటే వాల్యూ ఆఫ్ సి ని క్యాలిక్యులేట్ చేసుకోగలం. ఎప్పుడు అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ కనుక తెలిసింది అనుకోండి మనకి ఇక్కడ ఆల్రెడీ మనం పొటెన్షియోమీటర్ మెథడ్ ని యూజ్ చేసుకుని ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అని చెప్పాం. సో అలా మనకి సెల్ ఈఎంఎఫ్ తెలిస్తే ఆ ఈఎంఎఫ్ ని యూజ్ చేసుకుని ఈక్వేషన్ 1 నుంచి మనకి ఏం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వాల్యూ ఆఫ్ సి ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సి అనేది ఏమనుకున్నాము కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ ఫ్రమ్ ఏజీసీఎల్. ఏజీసీఎల్లో ఉండే ఏజీ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేసి అనుకుంటున్నాం. సో ఆ వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేసుకోగలం. ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కేఎస్పి ఆఫ్ ఏజీసీఎల్ ఈస్ గివెన్ బై ది రిలేషన్షిప్. సో మనకి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కి కావాలి అంటే ఏజీసీఎల్ది ఈ రిలేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏంటి ఆ రిలేషన్ అంటే కేఎస్బి ఏజీసీఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజీ ప్లస్ అయాన్స్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిఎల్ మైనస్ అయాన్స్. కేఎస్పి ఏజీసీఎల్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 0.01. సో ఈ రిలేషన్ లో ఏం చేస్తున్నాము ఏజీ ప్లస్ అయాన్స్ ఒక కాన్సన్ట్రేషన్ మనం సి అని అనుకుంటున్నాం కాబట్టి సి అనేసి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇంటూ ఇంకా క్లోరైడ్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసు. మనం కేసీఎల్ సొల్యూషన్ ఎంత తీసుకున్నాము 0.01 నార్మల్ కేసీఎల్ తీసుకున్నాం కాబట్టి ఆ క్లోరైడ్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ దగ్గర 0.01 తీసుకుంటున్నాం. From this, the solubility of silver chloride is calculated by the following expression. సో మనకి ఈ పైన ఎక్స్ప్రెషన్ నుంచి ఏం తెలిసింది సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది వచ్చింది. సి వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకున్న వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అనేది వచ్చింది. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ వస్తే దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సాల్యుబిలిటీని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో సాల్యుబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఈ రిలేషన్ యూజ్ చేసుకుంటాం. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అంటే S is equal to square root of KSP AgCl. సో సాల్యుబిలిటీ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ కావాలి అంటే ఎట్లా వస్తుంది అంటే మనకు వచ్చిన సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ని స్క్వేర్ రూట్ చేసుకుంటే మనకి సాల్యుబిలిటీ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుని సాల్యుబిలిటీ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై ఓపి అగర్వాల్. సెకండ్ వన్ అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై ఎట్కిన్స్. Third one, Unified Chemistry by Y.R. Sharma, K. Ramarao. Fourth one, Introduction to Electrochemistry by S. Glaston. Fifth one, Modern Electrochemistry by J.O.M. Bokris and A.K.N. Reddy. Thank you.